హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు అమ్మోస్ ఫుడ్ బుక్. ఈరోజు నేను మీకు మినపగారెలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం నేను ఒక గ్లాస్ మినపప్పు తీసుకున్నాను. ఒక గిన్నెలో ఈ మినపప్పును వేసుకొని వాటర్ పోసుకొని 4 hours నానబెట్టుకోవాలి. ఫోర్ అవర్స్ తర్వాత మనకు పప్పు ఇలా నానుతుంది. వాటర్ మొత్తం తీసేసి ఓన్లీ పప్పును మాత్రమే గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. పిండి మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవద్దండి, గారెలు గట్టిగా వస్తాయి. ఇది గుళ్ళు మినపప్పు కాబట్టి కంపల్సరీ కొద్దిగా వాటర్ వేసుకోవాలి. పొట్టు మినపప్పు అయితే అసలు వాటర్ వేసుకోని అవసరం లేదు. అలాగే సాల్ట్ కూడా నేను ఇక్కడే యాడ్ చేసుకుంటున్నాను. మనకు పిండి ఇలాగ కచ్చా పచ్చాగా ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. మనం గ్రైండ్ చేసుకున్న పిండిలో కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఒక బాల్ సైజ్ అంత పిండిని తీసుకొని గారెల్లాగా ఒత్తుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి, లేదంటే త్వరగా మాడిపోతాయి. మీకు ఆయిల్ ఎక్కువగా అబ్జార్బ్ చేసుకుంటుంది అనుకుంటే పిండిని ఒక 1/2 hour ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత గారెలు వేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని ఒక పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకుందాం. అలాగే మిగతా పిండిని కూడా గారెలుగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. మనకు గారెలు రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్. వీటిని చికెన్, మటన్ కర్రీతో ఎలాగైనా సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.